నమస్కారం అండి. నేను లక్ష్మి అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ తగాదాలకు సంబంధించిన కొన్ని విషయాల మీద నేను మీకు అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే భార్యాభర్తలు పెళ్ళయిన తర్వాత లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఒకసారి పెళ్ళి లీగల్గా మ్యారేజ్ జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకోవచ్చు. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఈజ్ దేర్ ఇన్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మీకు డైవర్స్కి వెళ్ళాలనుకుంటే కనుక ఎన్ని రోజులు పడుతుందంటే, అది హిందూ మ్యారేజ్ యాక్ట్లో అయితే 1 year తర్వాత కోర్టుకి వెళ్ళి డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. అది మ్యూచువల్ కన్సెంట్ అయితే కూడా 1 year తర్వాత మీరు ఫైల్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 6 months మీకు డైవర్స్ వస్తుంది. సో మీరు కంటెస్టెడ్ మ్యారేజ్ డైవర్స్ కనుక వేసుకున్నట్టయితే కనుక అది దెర్ ఇస్ నో అంటే లిమిటేషన్, అంటే ఎండింగ్ అనేది మనం ఎప్పుడైతుందని చెప్పలేము. మినిమం అయితే 1.5 year కోర్టులో పెండింగ్ ఉండొచ్చు. దాని తర్వాత డైవర్స్ గ్రాంట్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ముస్లిమ్స్ కానీ అది డిఫరెంట్లా, దానికి సెపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారంగా ఏంటంటే వాళ్ళు కూడా నోవేడేస్ అమెండ్మెంట్స్ ప్రకారంగా ఏంటంటే కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అదే క్రిస్టియన్స్ అయితే కనుక మ్యూచువల్ కన్సెంట్ వెళ్ళాలంటే కనుక ఇద్దరు కలిసి 2 years వెయిట్ చేయాలి. అంటే హిందూ మ్యారేజ్లో 1 year వెయిట్ చేస్తే కనుక క్రిస్టియన్ మ్యారేజ్లో ఇండియన్ డైవర్స్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే 2 years వెయిట్ చేయవలసి ఉంటుంది. అదే కంటెస్టెడ్ డైవర్స్ అంటే వన్ సైడ్ వన్ పర్సన్, అంటే భార్యాభర్తల్లో ఒకరు కానీ ఇద్దరు కానీ కలిసి వెళ్తే మ్యూచువల్ కన్సెంట్ అవుతుంది. ఒక్కరు వెళ్తే కనుక కంటెస్టెడ్ డైవర్స్ అవుతుంది. అది 1 year తర్వాత ఫైల్ చేసుకోవచ్చు. సో ఇదంతా పీరియడ్ ఏముంటుందంటే దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కన్సెంట్ డైవర్స్ అని, ఎక్స్ పార్టీ డైవర్స్ అని, కంటెస్టెడ్ డైవర్స్ అని, ఇలాగా టైప్స్ ఆఫ్ డైవర్స్ అనేది ఉంది. అంటే డైవర్స్ ప్రొసీజర్ ఒకటే, కానీ ఒకసారి డైవర్స్లో ఫైల్ చేసిన తర్వాత అవతల వ్యక్తి రెస్పాన్స్ని బట్టి, లేకపోతే మనకున్న అర్జెన్సీని బట్టి, లేదా ఇద్దరు మ్యూచువల్గా దాన్ని కన్వర్ట్ చేసుకొని మ్యూచువల్గా కన్సెంట్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటుంది. అది ఒకసారి మీరు కోర్టులో వేసిన తర్వాతే ఆ పరిణామాలను బట్టి దాన్ని ఏ విధంగా సెటిల్ చేసుకోవాలనేది ఉంటుంది. బేసిక్గా అంటే కనుక డైవర్స్ ఫైల్ చేసుకున్న తర్వాత దానికి ఎలా వెళ్ళాలనేది మీకు తెలుస్తుంది. ఫస్టే మీరు ఈ విధంగా వెళ్ళాలంటే కనుక మ్యూచువల్ కన్సెంట్ ఆర్ కంటెస్టెడ్ డైవర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ డైవర్స్లు ఫైల్ చేసిన తర్వాత కౌన్సిలింగ్లు ఉంటాయి. ఇద్దరికి కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇద్దరు కన్సెంట్ అంటే కూడా 6 నెలల తర్వాత ఒక వ్యక్తి ఫైల్ చేసిన డైవర్స్ కేసుని రెండో వ్యక్తి కన్సెంట్తో దాన్ని అమెండ్మెంట్ చేసి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్గా చేయొచ్చు. సో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్స్, అంటే ప్రతి కేసు యొక్క నేచర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఒకేలా ఉండవు, ప్రతి కేసు యొక్క సర్కమ్స్టాన్స్ ఒకేలా ఉండవు, ప్రతి పర్సన్ యొక్క రియాక్షన్ ఆఫ్టర్ డైవర్స్ ఒకేలా ఉండదు. ఆ డిఫరెంట్ వ్యక్తులను బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి అడ్వకేట్స్ కోర్టు కన్సెంట్తో మీరు ఈజీగా డైవర్స్ చేసుకోవడానికి కూడా వేవ్ ఆఫ్ అనే ఒకటి ఉంటుందన్నమాట. అంటే 6 months వెయిట్ చేయకుండా ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్కి వెళ్తే కనుక దాన్ని అంటే ఎవరికైనా ఒక మ్యారేజ్ సెటిల్ కావడం కానీ, లేకపోతే రెండో ఒకటి ఏంటంటే ఏదైనా యూఎస్ వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా సీరియస్ ఉండటం కానీ, అలాంటి ఏమైనా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ కనుక ఉంటే కనుక విత్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కన్సెంట్, ఇద్దరు అడ్వకేట్లు కలిసి కోర్ట్ కన్సెంట్తో దాన్ని ఏం చేయొచ్చు అంటే ఆ పీరియడ్ని 6 months పీరియడ్ని వేవ్ చేసి దాన్ని 1 or 2 monthsలో కూడా డైవర్స్ చేయడానికి అనేది అవకాశాలు మనకి కోర్టులో ఉన్నాయి. చాలామందిలో ఉన్న కొన్ని అంటే అనుమానాలు ఉంటాయి. ఏంటంటే మీడియాలో చూడడం కానీ, పేపర్లో చదవడం కానీ, అడ్వకేట్స్ చెప్పడంలో కానీ ఏముంటుందంటే మీరు డివోర్స్ అయిన తర్వాత మీరు డివోర్స్ ఫైల్ చేసిన తర్వాత మ్యూచువల్ కన్సెంట్ ఫైల్ చేసిన తర్వాత 6 months కంపల్సరీగా వెయిట్ చేయాలి, లేకపోతే ఒక వ్యక్తి ఒక వైఫ్ హస్బెండ్ మీద కానీ హస్బెండ్ వైఫ్ మీద కానీ డివోర్స్ ఫైల్ చేసిన తర్వాత అది కన్వర్సేషన్కి వెళ్ళాలంటే కూడా కన్వర్ట్ చేసుకోవాలంటే కూడా ఆ డివోర్స్ని మీరు 6 months వెయిట్ చేయాలి, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు డిఫరెంట్ అంటే రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో సేమ్ ఉన్నప్పటికీ కూడా సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి మనుషుల యొక్క అంటే తొందరగా డివోర్స్కి రావడము, చిన్న ఏజ్లో డైవర్స్కి రావడము, లేకపోతే ఇల్లు హెల్త్లో ఇలా డిఫరెంట్ సర్కమ్స్టాన్స్లో ఏంటంటే కోర్టు కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే దానికి ఒక డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా ఇలా వెళ్ళాలంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇలాంటివన్నీ తెలుసుకొని మీరు అప్రోచ్ అయ్యి మీరు ఆ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా ఎక్కువ టైం కోర్టులో పెండింగ్ ఉండుకోకుండా మీరు బయటపడవచ్చు. ఆ భూమిని అతను
అతని పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు అతను ఎవరికైనా అమ్ముకునే అవకాశం అతనికి ఉంటుంది. పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు. మేజర్లుగా ఉన్నప్పుడు కూడా అతనికి అమ్మే అవకాశం ఉంటుంది. కానీ కొనే వ్యక్తులు ఏం చేయాలి అని అంటే, అమ్మే వ్యక్తికి మేజర్లు అయినటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సంతకాలను కూడా